మీరు రామాయణాన్ని మొట్టమొదటి నుంచి వింటూ వస్తున్నారు. ఎక్కడైనా హనుమ ఎవరితోనన్నా యుద్ధం చేసి ఎవరినైనా చంపినట్టు వాల్మీకి మహర్షి ఇప్పటి వరకు రామాయణంలో ఎక్కడైనా చెప్పారా? వాల్మీకి రామాయణంలో. మరి అటువంటప్పుడు శత్రుకర్షణ అనడానికి ఆయన ఏ శత్రువుల్ని సంహరించారు అంటే, శత్రువులను సంహరించిన వాడు అనడానికి కారణం ఆ శత్రువులు బాహ్య శత్రువులు కారు, అంతఃశత్రువుల్ని గెలిచారాయన. ఎవరా అంతఃశత్రువులు? అందుచేతనే యోగి పుంగవుడై సాధకుడిగా మాత్రమే ఉన్నారు హనుమ. ఎందుచేత అంటే మొట్టమొదట ఆత్మదర్శనానికి బయలుదేరేటటువంటి యోగికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహమే లేదనుకోండి, శమము దమము అని రెండు మాటలు వాడతారు. శమము దమము అంటే బాహ్యేంద్రియముల యందు నిగ్రహం ఉండాలి, అంతరింద్రియముల యందు నిగ్రహం ఉండాలి. ఈ రెండూ నిగ్రహించగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు మాత్రమే పరబ్రహ్మమును గురించి ఆలోచిస్తూనైనా కూర్చోగలడు, ధ్యానం చెయ్యగలడు.